ఎవరు తప్పుగా అనుకోవద్దు. కామం, కోరిక, వ్యభిచారం ఈ మూడింటికి నిదర్శనమైనటువంటి ఒక దేశం గురించి అయితే మీకు తెలియజేస్తాను. యువతను ఎక్కువగా ఆకర్షించే దేశం ఏదైనా ఉంది అంటే అది థాయిలాండ్ దేశం మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్గా ఈ థాయిలాండ్ దేశం ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్గా థాయిలాండ్ దేశం ప్రసిద్ధి చెందింది. ఇటువంటి దేశం గురించి మరికొన్ని విషయాలను అయితే ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. థాయిలాండ్ ఫ్రెండ్లీ నేచర్ కలిగినటువంటి దేశం. ప్రపంచ నలుమూలల నుండి వచ్చినటువంటి అతిథులను ఇక్కడ గౌరవంగా ఆహ్వానిస్తారు. థాయిలాండ్ సుమారు 5,13,000 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం కలిగి ఉంది. ప్రపంచంలోనే 51వ అతిపెద్ద దేశం ఇది. అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశంలో 20వ స్థానంలో ఉంది. ఈ దేశంలోని జనాభా సుమారు 7 కోట్ల వరకు ఉన్నారు. థాయిలాండ్ దేశం బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 94% బౌద్ధ మతాన్ని పాటిస్తారు. ఇండియాకి థాయిలాండ్కి మధ్య ఒక కామన్ పాయింట్ రామాయణం. భారతీయులకు రామాయణం ఒక పవిత్ర గ్రంథం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే థాయిలాండ్ దేశం యొక్క నేషనల్ బుక్ మరియు రాష్ట్రీయ గ్రంథం ఈ రామాయణం కూడా. భారతదేశంలోని ప్రజల్లాగానే ఇక్కడ ప్రజలు కూడా రామాయణాన్ని చదువుతూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. రామాయణ గ్రంథమును ఇక్కడ రామ్ కీర్ అని కూడా పిలుస్తారు. థాయిలాండ్ దేశంలో మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ బ్రహ్మ దేవాలయం ఉంది. స్వయంగా ఇక్కడ ప్రజలు బ్రహ్మునికి ఆలయాన్ని కట్టారు. నిత్యం బ్రహ్ముణ్ణి పూజిస్తూ ఉంటారు. ఈ దేశంలో అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే ఒకటి ఉంది. అదే థాయిలాండ్ యొక్క రాజధాని. ఈ దేశం యొక్క రాజధాని బ్యాంకాక్. బ్యాంకాక్లో భక్తి ఎంత ఉందో రక్తి కూడా అంతే ఉంది. రక్తి అంటే మీ అందరికీ తెలిసిందే కదండి. సెక్స్ అనేది మనం అంటాం, అంటే రతిక్రియడ అనమాట. వ్యభిచారం అనేది ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. చాలా మంది కూడా వారి వారి శారీరక కోరికలను తీర్చుకోవడానికైతే బ్యాంకాక్ అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ నైట్ ఎలా ఉంటుందంటేనండి, వయసుకు సంబంధం లేదండి. వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదించే మార్గాల్లోనికైతే వెళ్ళిపోతూ ఉంటారు. మనకు చూడగా చాలా అంటే చాలా అసభ్యకరంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ప్రేమించేవారు ఎవరైతే ఈ రతి క్రీడను, ఈ సెక్స్ని, ఈ వ్యభిచారం పట్ల ఎవరికైతే మొహం అంటే దీని పట్ల మరింత కామం ఎవరికైతే ఉందో వారికైతే ఇది కలర్ఫుల్ టెంపుల్ లా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్యాంకాక్ కి చాలా మంది కూడా టూరిస్టులు అయితే వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడికి వెళ్ళేటటువంటి ప్రజల్లో కూడా ఉత్తీర్ణతమైనటువంటి ప్రజలు మన భారతదేశం నుండి అయితే వెళ్తూ ఉంటారంట. సో ఇదొక సర్వే ప్రకారంగా అయితే మనకి తెలిసినటువంటి సమాచారం అండి. ఈ వ్యభిచారం అనేది ఎలా చేస్తుందంటే వారికి ఇది లేకపోతే మనకు జీవన ఉపాధి అనేది లేదు, ఇదే మాకు మార్గం, ఇదే మాకు ఒక జీవన ఆశ్రయం అనేలా అయితే కనిపించేలా అయితే ఈ నగరాన్ని చూస్తే మనకైతే అనిపిస్తూ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ వచ్చిందనుకోండి, చాలా మంది కూడా ఈ ఫీల్డ్ లోనికే వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. రాత్రి 12 గంటలు దాటిందనుకోండి, ఎక్కడ చూసినా సరే అమ్మాయిలే. అందుకని చాలా మంది కూడా నగరవాసులు ఏం చేస్తున్నారంటే ఈ దేశానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనకి ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా, మనకి నచ్చినటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అంటే థాయిలాండ్కి అయితే వెళ్ళాలి అని అయితే మనం ప్లాంప్లెంట్లు అయితే మనం చూస్తూ ఉంటాం కదండి, బుక్స్లో కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో వ్యభిచారానికి పుట్టినిల్లు ఏదైనా ఉంది అంటే ఈ థాయిలాండ్ నగరం. సో ఫ్రెండ్స్, నైట్ అయితే చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ ప్రభుత్వం కూడా వారికి స్వేచ్ఛ అయితే ఇచ్చింది. ఎందుకని అంటే వారికి ఈ టూరిస్టులు ఎవరైతే ఇక్కడ ఎక్కువగా వెళ్ళడం కారణంగా వారికైతే ఆదాయం అనేది మరింత బహుళంగా అయితే వస్తూ ఉందండి. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా వీరికైతే అనిశ్చితంగా అయితే పనిచేస్తుంది. వారందరికీ కూడా సపోర్ట్ గా అయితే ఉంది. మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటటువంటి మరో విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఆడవారికి మాత్రమే ఉపాధి లభిస్తూ ఉంటుందండి. మగవారికి అంటే చాలా కష్టం. సంపాదన లేకుండా ఆ నగరంలో బ్రతకాలంటే ఏ విధంగా ఉంటుందండి. సో కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు చాలా మంది కూడా మగవారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారైతే ట్రాన్స్జెండర్గా మారిపోతూ ఉన్నారండి. సో మనం చూస్తూ ఉంటాం కదా, బ్యాంకాక్లో ఎక్కువగా ఆడవారే కనిపిస్తూ ఉంటారు. అందులో చాలా మంది కూడా ఒక 90 మందిలో కూడా ఒక 30% అయితే అబ్బాయిలే ఉంటారు. సో వీరందరూ కూడా అమ్మాయిలకైతే మారిపోతూ ఉన్నారు. అంటే మనం భారతదేశంలో చూసుకున్నట్లయితే మగపిల్లలకి ఎక్కువ కూడా ప్రెజారిటీ అనేది ఉంటుందన్నమాట. మగపిల్లలు పుడితే బాగుంటుందని ఎవరైనా సరే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటూ ఉంటారు కదా. సర్వసాధారణంగా చాలా మంది కూడా ఇలానే కోరుకునేవారు చాలా మంది ఉంటారు. సో కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే మగపిల్లలుగా పుడితే ఒక శాపంగా అయితే భావిస్తూ ఉంటారు. వారి జీవితం అనేది గడవదండి. వారి జీవితం ముందుకు వెళ్ళాలి అంటే సంపాదన అనేది ఉండాలి. ఆ నగరంలో మరో పని అనేది దొరకదు. సో ఇలా అయితే ఉందండి. కానీ ఇక్కడ విలాసవంతమైనటువంటి జీవితంగా అయితే మనకి ఎందుకని కనిపిస్తుంది అంటే ఇక్కడ కోరిక, వ్యభిచారం ఇటువంటి చాలా ఉన్నాయి కదా.
సో చూడడానికి ఇతర దేశస్తులకు అయితే అది చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదొక స్వర్గంలో అయితే వారికి కనిపిస్తుంది. కోరిక అనే ఒక స్వర్గం, ఆ మాయ ప్రపంచం అయితే ప్రజలందరికీ కూడా ఆకర్షితులుగా చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులకైతే చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందండి. స్త్రీగా పుట్టిన వారైతే ధన్యులుగా మారిపోతున్నారు. కానీ మగవారిగా పుట్టిన వారు ఒక దినం గడవాలి అంటే ఒక కూటి కోసం కోటి విద్యలు, అంటే ఇవాళ మనం తినడాని కోసం మాత్రమే ఎంత కష్టపడాలో అనేది వారు చూసుకుంటూ ఉంటారు. సో దినదినం కూడా ఎంతో కష్టాలు పడి ఎన్నో అవస్థలు పడుతూ వారి జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇలా ఉంది, కష్టము ఉంది, సుఖము ఉంది. ఇక్కడ ఏ వీధిలో చూసినా కూడా థాయ్ మసాజ్ సెంటర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. థాయ్ మసాజ్ అనేది వీరికి సాంప్రదాయమైనటువంటి వైద్య విధానం అని చెప్తారు. ఇతరులకు దీని మీద ఏ ఉద్దేశం ఉన్నా వారికి మాత్రం ఈ థాయ్ మసాజ్ అనేది పవిత్రంగానే భావిస్తూ ఉంటారు. థాయిలాండ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా థాయ్ మసాజ్ చేసుకొని వెళ్తారు. దీన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి థాయ్ మసాజ్ ఇక్కడ ఆచార్యంగానే కొనసాగుతూ ఉంది. భారతదేశంలో కేరళలోని ఆయుర్వేదం ఎంత ప్రాచుర్యం పొందిందో అదేవిధంగా థాయిలాండ్లో ఈ థాయ్ మసాజ్ అనేది అంతే ప్రాచుర్యం పొందింది. థాయిలాండ్లో శృంగారానికి సంబంధించినటువంటి పనులకు ఇక్కడ ప్రాచుర్యం పొందింది. థాయిలాండ్ దేశం వెళ్ళాలనే కోరిక చాలా మందికి అయితే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే డబ్బు కావాలి. థాయిలాండ్ దేశంలోని కరెన్సీని థాయ్ బాత్ అంటారు. ఒక థాయ్ బాత్ వచ్చేసి భారతదేశంలో ₹2.40 ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్తో థాయిలాండ్కి వెళ్ళి రావచ్చు. థాయ్ దేశం ఆదాయం ఎక్కువగా టూరిస్టు పర్యాటకుల వల్లే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ థాయిలాండ్ దేశం గురించి ఇన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. శారీరక కోరికలు, వ్యభిచారం గురించి ఇన్ని అసభ్యకరమైనటువంటి విషయాలతో పాటు దేవుడిచ్చినటువంటి అందమైన ప్రకృతిని చూడడానికి చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు. కొంతమంది శారీరక కోరికలను తీర్చుకోవడానికి చాలా మంది వెళ్తుంటారు. దీని పట్ల మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్లలో శారీరక కోరికలు ఉన్నవారికి, అదే సెక్స్ పిచ్చి ఉన్న వారికి కూడా ఈ వీడియోని ట్యాగ్ చేయండి, వారికి కూడా షేర్ చేయండి. అండ్ ప్రకృతి పట్ల మీ అభిప్రాయాన్ని, అంటే చాలా మంది కూడా నేచర్ చూస్తే ఒక తీపి జ్ఞాపకాలు అయితే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ అందమైన లోకంలో, ఈ అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని చూస్తే నా బాధలన్నింటిని కూడా నేను మర్చిపోతాను అని చాలా మంది కూడా ఇలా చెప్పేవారు కూడా ఉంటారు కదా. చాలా మంది కూడా టూర్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ ప్రకృతిని చూడడానికి. అలాంటి వారికి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి ముఖ్య విషయం అండి, ఈ ఛానల్ని అయితే నేను రీసెంట్గా పెట్టడం అయితే జరిగింది. ఈ ఛానల్లో ఏంటంటే సొసైటీకి సంబంధించి కావచ్చు, ట్రూ లవ్ అంటే ఎలా ఉంటుంది, మనం లైఫ్లో సక్సెస్ కావాలంటే ఎటువంటి నియమాలను పాటించాలి అనే దాని గురించి, నెక్స్ట్ అమేజింగ్ వీడియోస్, ఫ్యాక్ట్స్ వీడియోస్ కావచ్చు, లేకపోతే మిస్టీరియల్స్, అద్భుతమైనటువంటి రహస్యాలను తెలుసుకోవాలని చాలా మందికి అయితే ఉంటుంది కదా. సో ఇటువంటి మర్మయుక్తమైనటువంటి వీడియోస్ కూడా మీకు అందిస్తాను. మీ సపోర్ట్ నా పట్ల ఉంటే ఖచ్చితంగా నేను మీ అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి వీడియోస్ అయితే చేస్తానండి. మీ సపోర్ట్ నా పట్ల ఉంటుందని అయితే నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం.